మహేష్ బాబు, రాజమౌళి 'ఎస్ఎస్ఎంఏ 29' మూవీ గురించి కొన్ని అప్డేట్ అయితే వచ్చాయి భయ్యా. వాటి గురించి చకచక అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. హైదరాబాద్లో అయితే ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే షూట్ చేశారంట. అయితే అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే చిన్న షెడ్యూలే, వేరే రాష్ట్రం అయితే షూట్ చేస్తున్నారంట. అయితే రీసెంట్గా అనమాట మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక ట్వీట్ అయితే చేశారు భయ్య ట్విట్టర్లో. ఆ ట్వీట్ని చూసి చాలామంది అయితే షాక్ అయిపోయారు. ఏంటంటే ఆ ట్వీటు, ఇంత పెద్ద సినిమాలో నేను యాక్టింగ్ చేయగలనా, నేను సరిపోగలనా అని అయితే ట్వీట్ అయితే చేశారు. దీన్ని చూసి చాలామంది అయితే షాక్ అయిపోయారు. డీకోడ్ చేసినా సరే ఎస్ఎస్ఎంఏ 29 మూవీ గురించి అని చాలామంది అయితే అనుకుంటారు. ఎందుకంటే పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పాలంటే కొద్దిగా చిన్న యాక్టరే, కానీ అటువైపు అనమాట అతనికి మంచి క్రేజ్ ఉంది. కానీ ఇటువైపు రాజమౌళి గారు మూవీలో విలన్ రోల్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. అలాంటి మూవీలో నేను చేయగలనా లేదా అనేది అనమాట ఆయన అయితే ఎవరికి చెప్పకుండా ట్వీట్ అయితే చేసేసారు. ఆ ట్వీట్ అయితే డిలీట్ చేసినా సరే తొందరగా అందరికీ షేర్ అయిపోయింది. దానివల్ల దాన్ని చూసి చాలామంది ఈ మూవీకి సంబంధించిందే అని అనుకున్నారు. అదే కాకుండా రీసెంట్గా మన మహేష్ బాబు గారిది ఒక లుక్ అయితే బయటకు వచ్చింది భయ్య. ఏంటంటే జిమ్ చేస్తున్నట్టు, లాంగ్ హెయిర్, బాడీ పూర్తిగా మారిపోయింది, పూర్తిగా గడ్డం అయితే పెంచుకున్నాడు. ఏంద్రా బాబు మన మహేష్ బాబు అయినా ఈ రకంగా ఉంది అని చాలామంది అయితే షాక్ అయిపోయారు. నేను కూడా ఒక సింహంలా ఉన్నాడు అనుకున్నా భయ్య. ఆ రకంగా మన మహేష్ బాబు అయితే ఉన్నాడు. అది చాలా హైలైట్. మహేష్ బాబుని చూసింది ఒక రేంజ్ లుక్ మాత్రమే. రాజమౌళి గారు అయితే అన్ని విషయాల్లో హీరోని అండ్ విలన్ని అండ్ హీరోయిన్ని లాక్ చేస్తారు. ఏంటి అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, నేను చెప్పే ఫుడ్నే తినాలి అని ఆయన అన్నమాట డైట్స్ అయితే ఇస్తారు. ఆ రకంగా వాళ్ళ బాడీ అయితే పెంచుతారు. మహేష్ బాబు గారిని ఈ రకం లుక్స్తో చూస్తే అందరూ షాక్ అయిపోయారు. ఇది హైలైట్ అని అనిపించింది. అయితే ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ఎక్కడంటే ఒడిశాలో అయితే షూట్ చేస్తున్నారంట. ఒడిశాలో ఆ ప్లేస్ అనమాట చాలా బాగుంటుందంట. అది చాలా ఫేమస్ ప్లేస్ అంట. దాని కారణంగా ఇప్పుడు మన మహేష్ బాబు, రాజమౌళి అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అక్కడ వెళ్ళి షూటింగ్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే అయిపోయింది. అయితే ఇది కొద్దిగా పెద్ద షెడ్యూల్ అంట. అక్కడ మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఎయిర్పోర్ట్లో దీనికి సంబంధించి ఫోటోలు అయితే కొన్ని లీక్ అయ్యాయి. అవన్నమాట ఒడిశా వెళ్తున్నట్టే అందరికి క్లారిటీ అయింది. దాని కారణంగా ఈ మూవీ ప్యాన్ వరల్డ్ మూవీ అంటే చాలా ప్లేసెస్ అయితే సినిమా తీస్తారు. చాలామంది ఏం చేస్తారు అంటే హైదరాబాద్ లేకపోతే కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి ఫిలిం సిటీలు అనమాట, దాంట్లోనే షూట్ చేస్తారు. కానీ రాజమౌళి గారు ఆ రకంగా కాకుండా దాదాపు ఇండియాలో ఉన్న బెస్ట్ ప్లేసెస్లో అన్నింటినీ కవర్ చేస్తారు. అలాగే ఫారెన్లో కూడా కొన్ని మంచి ఎలివేషన్ ఇచ్చే ఫైట్లను తీసి దాని తర్వాత ఈ మూవీని ప్యాన్ వరల్డ్ లెవెల్లో అయితే రిలీజ్ చేస్తారు. ప్యాన్ వరల్డ్ లెవెల్లో అంటే తెలుసు కదా, దాదాపు 20-25 లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ చేస్తారు. ఆ రకంగా డే 1 500 కోట్లు కొట్టేలాగా వీళ్ళైతే రెడీ చేస్తున్నారు మూవీని. కానీ మహేష్ బాబు లుక్ అయితే అదిరింది భయ్య. ఈ లుక్ మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి.